తిరిగి స్వాగతం. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే సయ్యద్ సుజాత్ తనపై ఆరోపణలు చేశారన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. తనపై చేసిన ఆరోపణలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. కపిల్ సింబాల్ నిన్న సాయంత్రం చేసినటువంటి ఆరోపణలను ఎలా చూడొచ్చు? ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు. హైదరాబాద్లో మత కళాలు జరిగాయని చెప్పి, మత కళాలు నేను సృష్టించానని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్యలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం రెచ్చగొట్టే విధంగా కపిల్ సిబల్ లాంటి కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది ఈ రకంగా మాట్లాడడం పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో చేశాడు. 2019 అంటే వచ్చేటువంటి ఏప్రిల్లో మేలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఓడిపోతుందనేటువంటి భావనతో ఇప్పటి నుంచే ఆ ఓటమికి సాకులు ఎత్తుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ఈవీఎంలు నా మీద అత్యారోపణలు అని చెప్పి నేను భావిస్తాను. అంటే ముఖ్యంగా నిన్న చేసినటువంటి ఆరోపణల్లో కాకిరెడ్డి ఇట్లాంటి పేర్లు కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. గతంలో జరిగినటువంటి కిషన్ బాగ్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి దానికి దీనికి లింక్ పెట్టి, అంటే వాళ్ళ వర్గంలో అక్కడ దాదాపు 3 మంది చనిపోయిన వాళ్ళు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. వాస్తవంగా 11 మంది చనిపోయిన, నేను చంపినటువంటి 11 మంది పేర్లు, అదేవిధంగా మరి మా బావమరిదని ఎవరో కాకిరెడ్డి అని, ఆయన గెస్ట్ హౌస్ అని, అనేక రకాలుగా నేను చంపండి అందరిని చెప్పి నేను కేకలేశానని, చంపించానని, ఆ సయ్యద్ సుజా కూడా గోలీ గాయమైందని, ఆయన తప్పించుకుని పోయాడని అనేక రకాలుగా లిఖితపూర్వకంగా నోటు కపిల్ సిబల్ గారు నిన్న ప్రెస్లో ఢిల్లీలో రిలీజ్ చేశాడు. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన కూడా మేము ఈరోజు డీజీపీని కలిసి ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఆ రోజు కిషన్ బాగులో జరిగినటువంటి మత కళాలు కూడా ఏ ప్రాతిపాదికన ఎట్లా జరిగాయి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ విషయాలను కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఇటువంటి ఆధారాలు లేకుండానే ఇటువంటి ఆరోపణలు చేశారని అనుకోవచ్చా? అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? దీని మీద మీరు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? ఆధారాలుంటే నిరూపించమనండి. ఆధారాలుంటే తప్పకుండా నేను కల్పిట్ అవుతే నా మీద శిక్ష పడాలి, తప్పేం లేదు. నేను 11 మందిని హత్య చేసినా, లేకపోతే మత కళాలు ప్రేరేపించినా, మత కళాలకు నేను కారకుడైతే ఖచ్చితంగా నీ మీద నేరాన్ని మోపాలి, శిక్ష పడాలి. కాబట్టి అది తప్పైతే నా మీద ఆరోపణ చేసిన వాళ్ళ మీద శిక్ష పడాలి. కిషన్ రెడ్డి హత్య రాజకీయాలు చేసేంత పరిస్థితి ఉందని అనుకుంటున్నాను. అది ప్రజలకు తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు వాట్ ఈజ్ కిషన్ రెడ్డి అని. నేను ఇంతవరకు 3 సార్లు బీజేపీ ఆంధ్ర తెలంగాణకు అధ్యక్షుడిగా పనిచేశాను. 3 సార్లు గత 3 శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడిగా అసెంబ్లీలో పనిచేశాను. రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా, జాతీయ ఆల్ ఇండియాలో యువమోర్చా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా 11 సంవత్సరాలు ఢిల్లీ యువజన విభాగంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాను. ఇంతవరకు నా మీద ఒక క్రిమినల్ కేసు కూడా లేదు. కాబట్టి నా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడము దురదృష్టకరము. అది కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ ఈ విషయాన్ని మొత్తం కూడా దాదాపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇష్యూ మీద పెద్ద ఫోకస్ అయినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు? ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూర్చొని చర్చించుకోవాలి. ఈవీఎంలే ఉండాలని మేము మా పార్టీ ఏమంటలేదు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టారు. ఇప్పుడు అన్ని పార్టీలకు అనుమానాలు ఉంటే కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి మనకందరికీ ఈవీఎంలు వద్దు, మనం బ్యాలెట్ పేపర్ పెట్టుకుందాం మాకు వచ్చే నష్టమేం లేదు. భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు కావాలని మేము ఎక్కడ కోరడం లేదు. కాబట్టి మేము పెట్టింది కాదు, మా హయాంలో వచ్చినటువంటిది కూడా కాదు, మాకు ఒక్కరికే లాభం వస్తుంది. మొన్న మేము 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలు ఓడిపోయినాం. మేము ఈవీఎం ట్యాంపరింగ్ చేసే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంటే ఈవీఎంలు మరి కాంగ్రెస్ పార్టీ రకం 3 రాష్ట్రాలు గెలిచింది, ఇక టీఆర్ఎస్లో గెలిచింది. కాబట్టి ఈవీఎంలో తీయాలంటే తీయండి, మాకేం అభ్యంతరం ఉంది. బీజేపీ ఈవీఎం మాకు అనుకూలంగా ఏమైనా పనిచేస్తున్నాయా? కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో చర్చించుకొని కూర్చొని ఈవీఎంలు కాదంటే నిర్ణయించుకోవాల్సిన అవసరం. ఇది చర్చించాల్సినటువంటి అంశం. ఈ దేశంలో ఉన్న అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు ఉన్నాయి. అన్ని కూర్చొని ఏకాభిప్రాయానికి రావాలి, అందులో తప్పేం లేదు. ఫైనల్ గా చెప్పండి, ఈ ఇష్యూ మీద మీరు ఎలా, మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు 2:30కు మేము డీజీపీని కలుస్తాం. డీజీపీని కలిసి దీని మీద హై లెవెల్ ఎంక్వైరీ జరగాల, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేసే విధంగా పోలీసులు చెప్పాలి ఒకటి. రెండోది మా లీగల్ డిపార్ట్మెంట్, తెలంగాణ బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ తరఫున సమావేశమై ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా చేయాలి ఒకటి. రెండోది కేంద్ర పార్టీతో కూడా కలిసి చర్చించుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా, వారి యొక్క ఆదేశాలు ఏ రకంగా ఉంటుందో అది కూడా తెలుసుకొని ముందుకెళ్తాం.
ఇది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా తన మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా డీజీపీని కూడా కలవబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే పార్టీలు కూడా చర్చించి లీగల్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాటన్నిటి మీద కూడా ఆయన చూస్తానని కూడా ఆయన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. చిన్న విరామం తీసుకుందాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి.